హలో గాయస్, దిస్ ఇస్ ఆర్కే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇన్స్టెంట్ అండ్ డిలే గ్రాటిఫికేషన్ అంటే ఏంటి? ఇన్స్టెంట్ అండ్ డిలే గ్రాటిఫికేషన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మీకు ఒక కోట్ చెప్పాలనుకుంటున్నాను. ద చాయిసెస్ వీ మేక్ టుడే డిసైడ్ అవర్ ఫ్యూచర్. అంటే మనం ఏమైతే చాయిసెస్ తీసుకుంటామో ఈరోజు ఈ నిమిషం అవి మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు రేపు ఎగ్జామ్ ఉంది. మీ ఫ్రెండ్ కాల్ చేసి అరే మామ పబ్జీ ఆడదాం రారా అంటాడు. అప్పుడు నీకు 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం, రెండో చాయిస్ మీ ఫ్రెండ్తో పబ్జీ ఆడడం. ఏది చూస్ చేసుకుంటారని నీ చాయిస్. సపోజ్ నువ్వు ఎగ్జామ్ బొక్కలే అని లైట్ తీసుకున్నావు అనుకో, పోయి మీ ఫ్రెండ్తో గేమ్ ఆడినావు అనుకో, ఆ ఇన్స్టెంట్లో నీకు బాగానే ఉంటుంది, మంచిగా గేమ్ ఆడుతావు, ప్లెజర్ ఫీలింగ్ వస్తుంది, చికెన్ డిన్నర్ కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది, మస్తు అని ఎంజాయ్ చేస్తావు. కాకపోతే నెక్స్ట్ డే నీకు ఎగ్జామ్, నీకు ఏం రాదు, రిజల్ట్ ఏంటిది? ఫెయిల్ అవుతావు. ఇంకో ఎగ్జాంపుల్, నువ్వు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నావు, ఒక 2-3 kgs తగ్గుదాం అనుకున్నావు ఒక 1.5 monthలో. సో నువ్వు జంక్ ఫుడ్ తినద్దు, షుగర్స్ తినద్దని ఫిక్స్ అయిపోయినావు. కాకపోతే మీ మమ్మీ నీకు సూపర్ మార్కెట్కి వెళ్ళమంటుంది, రిలయన్స్ డీమార్ట్కి వెళ్ళమంటుంది. ఆ లిస్ట్ ఇస్తారు సామాన్ తీసుకురా. నువ్వు ఆ లిస్ట్లో ఉన్న సామాన్ అంతా కొంటావు, బిల్ వేపి అని పోతావు. కాకపోతే పక్క ట్రాక్లో నీకు ఇష్టమైన లేస్ ప్యాకెట్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లో నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఉన్నది, మస్తు టెంప్టింగ్ కొడతా అంటాడు నీకు. నీ ఇప్పుడు అది తీసుకున్నా వద్దానని నీకు ఒక సిచ్యువేషన్లో పడతావు. సపోజ్ నువ్వు లేస్ ప్యాకెట్ తీసుకొని లైక్ అంటే ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నావు అనుకో, బాగానే ఉంటుంది ఆ ఇన్స్టెంట్లో. అది తినడు అయిపోయాక నీకు ఒక ఫీలింగ్ వస్తుంది, రిగ్రెట్ ఫీలింగ్, ఎందుకు తిన్నా అని రిగ్రెట్ ఫీల్ అవుతావు. అట్లనే నువ్వు వెయిట్ లాస్ కాలేవు. సో ఇప్పుడు మనం ఈ 2 ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే వీ హ్యావ్ చాయిసెస్. ఏ చాయిస్ మనం చూస్ చేసుకుంటాం అది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. వీడియో స్టార్టింగ్ అప్పుడు మీకు ఒక కోట్ చెప్పాను, ద చాయిసెస్ వీ మేక్ డిసైడ్ అవర్ ఫ్యూచర్. అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ చూసింగ్ ద ఇన్స్టెంట్ ఆర్ డిలే గ్రాటిఫికేషన్. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ప్రజెంట్ సిచ్యువేషన్ బాగానే ఉంటుంది, కాకపోతే నీ ఫ్యూచర్ని వర్స్ట్ చేసేస్తుంది. అదే నువ్వు డిలే గ్రాటిఫికేషన్ చాయిసెస్ ఇప్పుడు తీసుకున్నావు అనుకో, ప్రజెంట్ మంచిగా అంత కంఫర్ట్ ఫీలింగ్ ఉండదు, కాకపోతే నీ ఫ్యూచర్ బెటర్ ఉంటుంది. సో ఆల్వేస్ ట్రై టు మేక్ డిసిషన్స్ ఆన్ డిలే గ్రాటిఫికేషన్. స్టార్టింగ్లో డిఫికల్టీ ఉంటుంది, కాకపోతే ప్రాక్టీస్ చేస్తా అంటే మీకే అలవాటు అవుతుంది. సో మీకు చాయిస్ ఉన్నప్పుడు మీరు డిలే గ్రాటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడే మీ లైఫ్ బెటర్ అవుతుంది. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి వెళ్తే ఇంకా వర్స్ట్ అవుతుంది. సో ట్రై టు మేక్ యువర్ చాయిసెస్ ఆన్ డిలే గ్రాటిఫికేషన్ రాదర్ దెన్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. సో వీడియో నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్కే దాసరి. ఉంటాం మళ్ళా.